అందరికీ హాయ్ అండి. ఈరోజు మీకు మీల్ మేకర్ ముద్ద కూర ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి కావాల్సినటువంటి పదార్థాలు: టమాటాలు 1/2 కేజీ, ఉల్లిగడ్డలు 2, 4-5 పచ్చిమిర్చి, తగినంత కొత్తిమీర, తగినంత కరివేపాకు, 1 కప్పు పాలు, 1 టీ స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు, ఉల్లిగడ్డలు సన్నగా తరుక్కొని అందులో ఈ కూర కావాల్సినటువంటి తగినంత ఉప్పు, కారము, కొంచెం నూనె వేసి కలిపానండి. ఉల్లిగడ్డ కారము. తర్వాత మీల్ మేకర్ 1 కప్పు. మీల్ మేకర్ని ముందుగా వేడి నీళ్ళల్లో ఒక 15 నిమిషాలు నానబెట్టి తర్వాత మెత్తగా పిండేసి దాన్ని ఈ విధంగా తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని ఈ మీల్ మేకర్ని మిక్సీ చేసుకోవాలండి. చేసుకొని మీకు కూర ఎలా చేయాలో చూపిస్తాను. ఓకేనండి. పొయ్యి మీద బాండి పెట్టుకోవాలండి. పెట్టుకొని అందులో నూనె వేసుకోవాలి. ఇది నూనె వేడెక్కిన తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిగడ్డలు వేసి వేయించాలండి. ఇవి ఆ తర్వాత కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేయాలి. ఇది ఉల్లిగడ్డలు కొంచెం వేగినాయండి. వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. వేసి కలపాలి. ఆ తర్వాత టమాటాలు వేయాలండి. టమాటాలు, కొత్తిమీర, మిగిలిన కరివేపాకు కూడా వేసేయాలి. ఒక 10 నిమిషాలు మూత పెట్టి టమాటాలు కొంచెం వేగాయండి. వేగిన తర్వాత ఇవి మిక్సీ చేసినటువంటి మీల్ మేకర్ మిశ్రమం వేయాలి. ఆ తర్వాత ఇది ఉల్లిగడ్డ కారం వేసేయాలి. కారం, ఉప్పు ఇందులోనే ఉన్నాయి. ఇవి కొంచెం నూనెలో వేగాలి. ఇది ఆప్షన్ అండి. కొంచెం పచ్చి కొబ్బరి వేస్తున్నాను నేను, 1 టీ స్పూను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత 1 టీ స్పూను వెన్న వేస్తున్నా. ఇవి కాసేపు నూనెలో వేగాలి. మూత పెడదాము. ఇది ఈ మీల్ మేకర్ మిశ్రమం మొత్తం చూడండి ఎర్రగా వేగింది. ఇప్పుడు ఈ పాలను పోసేయాలండి. తర్వాత 1 టీ స్పూను గరం మసాలా వేయాలి. ఇది మీ ఇష్టం అండి. ఇష్టం ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు, ఆప్షన్. ఓకేనండి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత మీకు సర్వింగ్ బౌల్లోకి తీసి చూపిస్తానండి. ఓకేనండి. మీల్ మేకర్ ముద్ద కూర రెడీ అయిపోయిందండి. దీనికి కాంబినేషన్గా రసం కానీ చారు కానీ బాగుంటుందండి. ఇది అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, పూరీలోకి కానీ చాలా బాగుంటుంది. ఓకేనండి. తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనండి. హ్యావ్ ఏ నైస్ డే. వెయిట్ ఫర్ ద నెక్స్ట్ వీడియో.